అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఎట్టకేలకు పెన్షన్‌దారులందరికీ కూడా మనకి ఒక రూ. 4016, రూ. 6016 పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పథకం సంబంధించుకొని ఎప్పుడు అమలు చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది గదండీ! అయితే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ కింద ఎవరైతే రూ. 2000 తీసుకున్నారో వారు, రూ. 3000 అయితే దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో వారికి మనకి పెన్షన్ పెంచి అందించడానికి సిద్ధమవుతుందనమాట. రూ. 2000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 4016 వరకు, రూ. 3000 తీసుకుంటున్న వారికి 6016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేయబోతుంది అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయవలసి ఉండగా మనకు కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వస్తుందనమాట. సో, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి నిధులు అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. రేపు ఎల్లుండిలోకి దీనిపై కూడా మనకు అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.